ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఎస్ హై డ్రామా మధ్య నాలుగోసారి కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పట్టడం చర్చనీయాంశంగా మారింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు అధికారులు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు అనే దానిపై త్వరలో క్లారిటీ ఇస్తా ఉన్నారు. అయితే 2 సార్లు కోరం లేకపోతే అసలు కోరంతో సంబంధం లేకుండానే ఎన్నిక నిర్వహించే నిబంధన ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తా ఉంటున్నారు అధికారులు. వైస్ చైర్మన్ ఎన్నిక వేళ తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నిక కోసం వచ్చిన టీడీపీ శ్రేణులు వైసీపీ కౌన్సిలర్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. 144 సెక్షన్ విధిస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపుతోనే తుని బయలుదేరిన వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు ప్రతిసారి హాజరవుతున్నప్పటికీ ఓటమి భయంతో వైసీపీ కౌన్సిలర్లను రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నల్లోనే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి ఎన్నికకి రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు తమకు అనుకూల వాతావరణం ఏర్పడే వరకు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికని వాయిదా వేసేలా ఉందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మళ్లీ వాయిదా పడింది ఎన్నిక, మరి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది వివరించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, మరి అధికారులు ఏమంటున్నారు? మళ్లీ వాయిదా పడింది, ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారు? డేట్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుంది? అంటే 15 రోజుల తర్వాత మళ్ళీ నిన్న ఎన్నికను నిర్వహించే ప్రక్రియ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిపివేశారు. మళ్ళీ ఈ రోజు ఎన్నిక సజావుగా కొనసాగుదనుకున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించి. ఈ రోజు కూడా ఏదైతే కోరం సభ్యులు లేకపోవడంతో టీడీపీ కేవలం 10 మందితోనే ఆ కార్యాలయంలో కూర్చొని వచ్చేయడంతో, ఇది ఆపోజిట్ గెలిపించే వ్యక్తులు లేకపోవడంతో, అటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరో కూడా రాకపోవడంతో ఈ రోజు కూడా వాయిదా వేశారు ఎన్నిక. అయితే మరి 15 రోజుల తర్వాత ఎన్నిక ఉంటుందని మాత్రం మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఒక పక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి, ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో. ఇక తాజాగా జరిగినటువంటి ఈ రోజు పరిణామాలు, ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో తుని మొత్తం కూడా అట్టుడికిపోయింది. గ్రామంలో చాలా ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. తుని మొత్తం కూడా వ్యాపార సంస్థలన్నా కూడా 3 రోజుల నుంచి కూడా వ్యాపారాలు లేక షాపులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఎవరైతే ఎన్నికల పంచాయతీ సిబ్బంది నుంచి ఎన్నికలకి ఎవరైతే ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలని 2 రోజులు కూడా ఎన్నిక జరిగిపోద్ది అనుకున్నాం కాబట్టి ఈసీకి ఫిర్యాదు చేస్తారు. ఈసీ నిర్ణయం బట్టి 15 రోజుల తర్వాత ఈ ఎన్నిక ఉంటుందనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక ఏదైతే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు 17 మంది కూడా దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలోనే ఏదైతే ఛాన్సలర్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే తుని మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి వాలంటీర్లోనే ఉండడంతో బయటకు రాకపోవడంతో ఓడిపోతారన్న భయంతోనే మీరు ఆ రకంగా ఉండిపోయారనేది టీడీపీ వెర్షన్. అయితే తుని మొత్తం చూసుకున్నా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. వైసీపీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడము, రోడ్డు మీద ఉండిపోవడము. మళ్ళీ ఇటు దాడిశెట్టి రాజా కూడా సంబంధించినటువంటి 17 మందిలో కొంతమంది ఎవరైతే ఈ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఎన్నికకి వెళ్ళే సమయాల్లో టీడీపీ శ్రేణులు అటాక్ చేస్తారన్న భయంతో మళ్ళీ వెనుతిరిగినటువంటి పరిస్థితి. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది. కానీ 15 రోజుల తర్వాత మరోసారి తునిలో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్ సత్య, థ్యాంక్ యూ.